హంపీకి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. అన్ని డీటెయిల్స్ ఇస్తాను. ఎక్కడ స్టే చేయాలి? ఏం ప్లేసెస్ కవర్ చేయాలి? ట్రాన్స్‌పోర్ట్ డీటెయిల్స్ అండ్ బడ్జెట్ ఎంత అవుతుంది? అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఈ వీడియో నా ప్రీవియస్ వీడియోస్ కంటే కొంచెం లెంతీగానే ఉంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చెప్పాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా ఉంటుంది. మనం ఏ ప్లేస్ విజిట్ చేయాలన్నా ఆ ప్లేస్ గురించి మనం ముందే కొంచెం తెలుసుకుంటే ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకి ఈజీ అవుతుంది ప్లేసెస్ కవర్ చేసేటప్పుడు. అండ్ మనకు కొంచెం ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది అండ్ కొంచెం నాలెడ్జ్ తెలిసి ఉంటుంది. ఫస్ట్ మనం హంపి గురించి తెలుసుకుందాం. హంపీకి చాలా హిస్టరీ ఉందండి. మీకు తెలుసా, హంపీకి దగ్గరలోనే ఆంజనేయ స్వామి పుట్టిన స్థలం ఉంది. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఇక్కడికి వెళ్ళాలి. హంపీకి నేను 2 టైమ్స్ విజిట్ చేశాను. 1 ఇయర్‌లో చాలా డెవలప్ అయింది. అంతకుముందు అక్కడ అస్సలు సిగ్నలే వచ్చేది కాదు. ఇప్పుడు బాగా అప్డేట్ అయింది. టూరిస్టులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంది. మీరు సోలోగా ప్లాన్ చేసినా, ఫీమేల్ సోలో ట్రావెలర్ అయినా, ఆర్ ఫ్యామిలీతో వెళ్ళినా, ఆర్ ఓల్డ్ ఏజ్ పీపుల్తో వెళ్ళినా కూడా మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు హంపీలో. ఈ ట్రిప్కి అయితే 3 డేస్ 4 నైట్స్ పడుతుంది అన్నీ కవర్ చేయాలంటే. అండ్ టోటల్ బడ్జెట్ 6,000 అవుతుంది ఒక పర్సన్కి. నేను 6,000 అవుతుంది అంటే నేను వెళ్ళినప్పుడు నాకు అంతే అయింది. కొంతమందికి 6,000 కంటే తక్కువలో అయిపోవచ్చు, లేకపోతే ఎక్కువ కూడా అవ్వచ్చు. మీరు వెళ్ళే టైంని బట్టి, మీరు ఉండే ప్లేస్ని బట్టి, మీరు తినే ఫుడ్ని బట్టి కూడా బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఆర్ తక్కువ కూడా అవుతుంది. ఫస్ట్ మనం హంపీకి ఎలా రీచ్ అవ్వాలో తెలుసుకుందాం. నేను మీకు హైదరాబాద్ నుంచి హంపీకి ఎలా వెళ్ళాలో చెప్తున్నాను. ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి వెళ్ళినా కాబట్టి. మనకి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్ అయితే హంపీకి లేదు. నియర్ బై స్టేషన్ హొస్పేట్కి వెళ్ళాలి. మీరు మన తెలుగు స్టేట్స్లో ఎక్కడ ఉన్నా హొస్పేట్కి ట్రైన్ చెక్ చేయండి ఐఆర్సిటీసీ యాప్లో. మీరు ట్రైన్లో వెళ్ళాలనుకుంటే మాత్రం పక్కా 2 మంత్స్ ముందరనే బుక్ చేసుకోండి. అప్పుడే సీట్ కన్ఫర్మ్ అవుతుంది, ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. లేదు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటే మీరు బస్లో కూడా వెళ్ళొచ్చు. రెడ్ బస్ యాప్లో ఉంటుంది, చెక్ చేయండి. 1,500 నుంచి టికెట్స్ స్టార్ట్ అయితే పర్ పర్సన్కి. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. లేదంటే మీరు ఫ్రెండ్స్ అందరూ కలిసి కార్లో కూడా వెళ్ళొచ్చు. ఆర్ బైక్ డ్రైవ్కి వెళ్ళాలనుకుంటే కూడా ఇది బెస్ట్ ఆప్షన్. మీ కంఫర్ట్ని బట్టి చూస్ చేసుకోండి. సో మనకి హైదరాబాద్ నుంచి హంపీకి డైరెక్ట్ ట్రైన్ లేవు. ఫస్ట్ మనం ట్రైన్లో హొస్పేట్కి వెళ్ళాలి. కాచిగూడ నుంచి హొస్పేట్కి మనకి డైలీ ట్రైన్ ఉంది. నైట్ 9:05కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 8:10కి హొస్పేట్ రీచ్ అవుతారు. టికెట్ కాస్ట్ 285 రూపీస్. హొస్పేట్ నుంచి మనకి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్ ఉంది హంపీకి. 25 రూపీస్ బస్ టికెట్, 30 మినిట్స్ బస్ జర్నీ. నెక్స్ట్ హంపీలో ఎక్కడ స్టే చేయాలో చెప్తాను. ఫస్ట్ మీరు booking.comలో చెక్ చేయండి హోటల్స్, ఆర్ మేక్ మై ట్రిప్లో చెక్ చేయండి. మీరు హంపీ టౌన్లో ఉండాలనుకుంటే, లైక్ నియర్ విరూపాక్ష టెంపుల్ దగ్గర ఉండాలనుకుంటే చాలా స్టేస్ ఉంటాయి. కానీ అక్కడ ఏంటంటే నాకు ఫుడ్ అస్సలు నచ్చలేదు. కాస్ట్ కూడా ఫుడ్కి చాలా ఎక్కువ అనిపించింది. కానీ మీరు హంపీ టౌన్లో తీసుకుంటే అన్నీ తిరిగి చూడటానికి ఈజీగా ఉంటుంది. లేదు అనుకుంటే మీరు సనాపూర్లో తీసుకోవచ్చు స్టే. ఇది హంపీ నుంచి 26 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లెస్ క్రౌడెడ్ అండ్ ఫుడ్కి ఆప్షన్స్ చాలా బాగున్నాయి. ఈ ప్లేస్ నుంచి ఆంజనేయ స్వామి పుట్టిన స్థలం కూడా చాలా దగ్గరే ఉంది, అదే అంజనాద్రి బెట్ట. సో మీకు ఎలా కావాలంటే ఆ ఏరియాలో రూమ్ బుక్ చేసుకోండి. నాకైతే 500కి రూమ్ దొరికింది. చాలా వర్త్ అనిపించింది. బ్యూటిఫుల్గా ఉన్నింది సనాపూర్లో. కానీ మీరు వీకెండ్లో ఆర్ మంచి సీజన్లో వెళ్తే 500కి అస్సలు దొరకదు. 1000 నుంచి 1,500 దగ్గరలో ఉంటుంది. సనాపూర్లో అయినా హంపీలో అయినా రేట్స్ అంతే. ఆర్ మీరు సోలోగా ట్రావెల్ చేస్తే ఇక్కడ చాలా హోమ్ స్టేస్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు 500లో వచ్చేస్తుంది. కానీ ఇవి కూడా రూమ్స్ కూడా మీరు ముందే బుక్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ మనం హంపీలో తిరిగి చూడడానికి ట్రాన్స్పోర్ట్ గురించి చూద్దాం. హంపీలో మనకి లూనా రెంట్కి ఇస్తారు. పర్ డే 400 నుంచి 500 వరకు తీసుకుంటారు. లేదంటే సైకిల్ కూడా రెంట్కి ఇస్తారు, 250 తీసుకుంటారు. లేదు మేము ఎక్కువ మంది ఉన్నాము అంటే ఆటో మాట్లాడుకొని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నాకైతే బైక్ రెంట్కి తీసుకొని తిరిగి చూడడం బెటర్ అనిపించింది. బికాస్ కొన్ని ప్లేసెస్లో మనం ఎక్కువసేపు స్టే చేయొచ్చు అండ్ కొన్ని ప్లేసెస్ మన ఓన్గా కూడా మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అదే ఆటోలో వెళ్తే మాత్రం కొన్ని ప్లేసెస్ వాళ్ళు తీసుకొని వెళ్ళరు. అందుకే మీకు ఏది బెటర్ అనిపిస్తే అది తీసుకొని వెళ్ళండి. హంపీలో మనం ఏం ప్లేసెస్ కవర్ చేయాలో చూద్దాం. ఇక్కడైతే చూడ్డానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు ఒక 10 డేస్ ఉన్నా కూడా సరిపోదని అయితే నేను చెప్తాను.
ఇక్కడ నేనేం ప్లేసెస్ విజిట్ చేశానో డే వైజ్ మీకు ప్లాన్ చేసి చెప్తాను. మీరు సనాపూర్ దగ్గర రూమ్ తీసుకుంటే మీకు అంజనాద్రి బెట్ట చాలా దగ్గర అవుతుంది. 4 కిలోమీటర్స్లో ఉంటుంది. ఫస్ట్ మీరు ఆంజనేయ స్వామి పుట్టిన స్థలంని దర్శనం చేసుకోండి. ఇక్కడికి మాత్రం అస్సలు సాటర్డే వెళ్ళొద్దు. బికాజ్ చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళందరూ సాటర్డే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఫుల్ క్రౌడ్ ఉంటుంది. నేనైతే ఇక్కడికి మండే ఆర్ ఎనీ వీక్ డేలో వెళ్ళమని చెప్తాను. ఈ గుడి మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 6కి క్లోజ్ చేస్తారు. ఈ గుడి కొండ మీద ఉంటుంది. 575 స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. సో మీరు ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్ళండి. మీరు పైకి వెళ్ళే లోపల 5:30 అవుతుంది. 6కి గుడి ఓపెన్ చేస్తారు, దర్శనం చేసుకోవచ్చు. అస్సలు క్రౌడ్ ఉండదు. చాలామంది ఇక్కడికి సన్సెట్ సన్రైజ్ కోసం కూడా వస్తారు అంత ఎర్లీగా. గుడి పైకి మనం చెప్పులు వేసుకొని వెళ్ళొద్దు. కిందనే స్టాండ్ ఉంటుంది, అక్కడే పెట్టి వెళ్ళాలి. అండ్ మీ దగ్గర ఏం ఫుడ్ ఐటమ్స్ పెట్టుకొని వెళ్ళకండి. ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి. ఓన్లీ వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఈ గుడి పై నుంచి 360 డిగ్రీస్ వ్యూ కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. సో దర్శనం చేసుకొని కొంచెం సేపు తర్వాత కిందికి స్టార్ట్ అవ్వండి. 20 మినిట్స్లో మీరు కిందికి వచ్చేస్తారు. నియర్ బై రాజారాం హోటల్ ఉంటుంది సనాపూర్లో. అక్కడ టిఫిన్ చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే 3 డేస్ అక్కడే ఫుడ్ తిన్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ హోమ్లీ ఫుడ్. నెక్స్ట్ అక్కడి నుంచి మనం విరూపాక్ష టెంపుల్కి వెళ్దాం. ఈ గుడి 25 కిలోమీటర్స్ ఉంటుంది అంజనాద్రి బెట్ట నుంచి. ఇక్కడ మనం శివుడిని లింగ రూపంలో దర్శనం చేసుకుంటాం. ఈ ఆలయం వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఒకటి. ఈ ఆలయంని లక్కన్న దందేశ నిర్మించారు. హంపి విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఈ ఆలయంలో ఉన్న ఒక అద్భుతం ఏంటంటే ఇక్కడ ఉన్న రాజగోపురం నీడ 300 అడుగుల దూరంలో ఉన్న మండపం గోడ మీద రివర్స్లో పడుతుంది. ఇలా వాళ్ళు నిర్మించడానికి కారణం ఏంటంటే రాజగోపురం మీద ఉన్న కలశాన్ని అందరూ తాకలేరు, అందుకే ఇలా నిర్మించారు. సో అందరూ దర్శనం చేసుకోవచ్చు అనేసి. ఈ గోపురం నీడని మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దర్శించుకోవచ్చు. ఈ నీడ షేప్ అస్సలు చేంజ్ కాదు, సేమ్ ఉంటుంది ఏ టైంలో అయినా. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వచ్చిన భక్తులందరూ గుడిలోనే నిద్ర చేసేవాళ్ళు. ఇప్పుడు అలో చెయ్యట్లేదు. గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే 25 రూపీస్ టికెట్, లేదంటే ఫ్రీ దర్శనం కూడా ఉంది. ఈ గుడిలో మీరు ఏనుగుని కూడా చూడొచ్చు. 10 రూపీస్ ఇస్తే మీకు ఆశీర్వాదం ఇస్తుంది. ఈ గుడి మొత్తం చుట్టి చూడాలంటే ఈజీగా 40 మినిట్స్ టు 1 అవర్ పడుతుంది. ఈ గుడి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గుడిలో నుంచి బయటకు వచ్చాక తుంగభద్ర నది దగ్గరికి మాత్రం పక్కా వెళ్ళండి. ఈడ చాలామంది స్నానాలు కూడా చేస్తారు. మనకి సనాపూర్ నుంచి హంపీకి 25 కిలోమీటర్స్ ఉంటుంది కదా, అది మనం బైక్ పైన రాలేము అని అనుకుంటే ఇక్కడికి బోట్లో వచ్చేయచ్చు. బట్ నేనైతే బైక్లోనే వచ్చాను. విరూపాక్ష టెంపుల్కి నియర్ బై అంటే ఒక 1 కిలోమీటర్ లోపలనే మనకు అన్ని చాలా ప్లేసెస్ చూడడానికి ఉన్నాయి. టెంపుల్ చూసుకున్న తర్వాత అక్కడి నుంచి హంపీలో శ్రీ కృష్ణస్వామి టెంపుల్కి వెళ్ళండి. ఆన్ ద వే రోడ్ మీదనే ఉంటుంది. ఇవన్నీ చాలా వరకు దగ్గరనే ఉంటాయి. చాలా తిరగాల్సి ఉంటుంది ఓపికగా. తరువాత అక్కడి నుంచి ఉగ్ర నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళండి. ఈ గుడి పక్కనే శ్రీ బడావి లింగ గుడి కూడా ఉంటుంది. ఇక్కడ మనం శివుణ్ణి 3వ కన్ను కూడా చూడొచ్చు ఈ లింగం మీద. ఇక్కడ లింగం చుట్టూ గంగ ఉంటుంది. ఈ 2 గుళ్ళు పక్క పక్కనే ఉంటాయి. ఎంట్రీ టికెట్ అంటూ ఏం లేదు. దీని తర్వాత కడలేకాలు గణేష దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ చాలా పెద్ద వినాయక స్వామి ఉంటారు. ఇక్కడ నుంచి మనకి విరూపాక్ష టెంపుల్ కనిపిస్తుంది. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. దాని తర్వాత ఇక్కడే దగ్గరలో సశివేకాలు గణేష టెంపుల్ ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళిరండి. ఈ ప్లేసెస్ అన్నీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మ్యాప్లో 1 by 1 యాడ్ చేసుకొని పెట్టుకోండి, మీకు ఈజీ అవుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత హంపి బజార్కి వెళ్ళండి. ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది హంపి టౌన్. నాకైతే అంత పెద్దగా షాపింగ్ చేయడానికైతే ఏం దొరకలేదు, కాస్ట్ ఎక్కువ అనిపించాయి. బట్ ఈవినింగ్ టైం మీరు విరూపాక్ష టెంపుల్కి కూడా విజిట్ చేయొచ్చు, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. డే 2 ఎర్లీ మార్నింగ్ 5కి మాల్యవంత రఘునాథ టెంపుల్స్కి స్టార్ట్ అవ్వండి. ఈ గుడి విరూపాక్ష టెంపుల్ నుండి 7 కిలోమీటర్స్ ఉంటుంది. సనాపూర్ నుండి 20 కిలోమీటర్స్ ఉంటుంది. హంపీకి వస్తే ఈ టెంపుల్ పక్కా విజిట్ చేయండి. మెయిన్గా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇక్కడ 24 గంటలు రామాయణం చదువుతూనే ఉంటారు. ఈ గుడి 500 ఏళ్ల క్రితంది.
రాముడు, లక్ష్మణుడు సీతాదేవి కోసం వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నారంట 4 మంత్స్. ఈ గుడిలో మనం రాముడి విగ్రహం కూర్చొని ఉన్న విగ్రహంని చూడొచ్చు. ఆయన సీతాదేవి కోసం చింతిస్తూ కూర్చొని ఉన్నట్టు ఉంటుంది ఆ విగ్రహం. ఇక్కడ రాముడు ఉన్నప్పుడు వాటర్ అస్సలు లేవంట. అయితే ఆయనకి దాహం అవుతుంటే లక్ష్మణుడు బాణం వేసి రాయిని 2గా చీల్చాడు. అప్పుడు అక్కడికి నీళ్ళు వచ్చాయి రాముడి కోసం. ఇక్కడే మనకి చిన్న శివుడి గుడి కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి సన్సెట్ బాగా కనిపిస్తుంది. గుడి ఎంట్రన్స్ దగ్గర నుంచి పైకి చిన్న ట్రెక్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మనకి సన్ రైజ్ కనిపిస్తుంది. ఈ మాల్యవంత గుడి మాత్రం పక్కా వెళ్ళండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, స్పేషియస్గా ఉంటుంది. చూడ్డానికి చాలా ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం సన్ రైజ్ అండ్ సన్సెట్ చూడొచ్చు. కానీ నేను వెళ్ళినప్పుడు హంపీలో 3 days క్లౌడీగానే ఉంది. నేనైతే మిస్ అయినా. బట్ వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. మీరు మిస్ అవ్వద్దు. ఈ గుడి అంతా మనకి చుట్టి చూడడానికి ఒక 1 hour అయినా టైం పడుతుంది. దీని తర్వాత నెక్స్ట్ మనం చూసే ప్లేసెస్ అన్నీ ఒకటే దగ్గర పక్కనే ఉంటాయి. ఫస్ట్ మనం క్వీన్స్ బాత్కి వెళ్దాం. ఇక్కడ మనకి పార్కింగ్ కూడా ఉంటుంది. ఈ మాన్యుమెంట్స్ అన్నీ ఈవినింగ్ 5కి క్లోజ్ చేసేస్తారు. సో ఆ టైం లోపలనే వెళ్ళి అన్నీ చూసుకోండి. ఈ క్వీన్స్ బాత్ ఆర్కిటెక్చర్ అండ్ టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేసిందంతా చాలా బాగుంది ఇక్కడ. అక్కడి నుంచి స్టెప్డ్ ట్యాంక్కి వెళ్ళండి. తర్వాత రాయల్ ప్యాలెస్, అక్కడి నుంచి హజారే రామ టెంపుల్కి వెళ్ళండి. ఇక్కడ గుడి బాగుంటుంది. ఇదైతే నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను. ఈ గుడిలో పూజలు ఏం జరగవు. ఇక్కడ చాలా వరకు గుడిలో అయితే దేవుడు విగ్రహాలు ఉన్నాయి కానీ గుడిలో పూజలు చేయట్లేదు. అక్కడి నుంచి లోటస్ మహల్కి వెళ్ళండి. దాని తర్వాత ఎలిఫెంట్ స్టేబుల్కి వెళ్ళండి. నేను వెళ్ళే లోపల ఈవినింగ్ అయిపోయింది. పెద్దగా ఎక్కువగా నేను చూడలేకపోయాను. సో డే 2లో ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయండి ఈవినింగ్ వరకు. డే 3 ఈరోజు మనం విజయ విఠల టెంపుల్, అచ్యుతరాయ టెంపుల్కి వెళ్దాం. నేనైతే ఈ టెంపుల్కి ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటుంది అని తెలియక విరూపాక్ష టెంపుల్ నుంచి మనం కొంచెం ముందరికి వెళ్తే, అంటే హంపి పోలీస్ స్టేషన్ సైడ్ వెళ్తే అక్కడ బైక్ పార్కింగ్ ఉంటుంది. అక్కడి నుంచి విజయ విఠల టెంపుల్కి వెళ్ళొచ్చు అని చెప్తే అక్కడి నుంచి 4 kilometers మేము వాక్ చేసి విజయ విఠల టెంపుల్కి వెళ్ళాను. నాకు అస్సలు తెలీదు మనము ఎలక్ట్రిక్ వెహికల్లో వెళ్ళొచ్చు అనేసి. అంత నడిచి లెగ్ పెయిన్స్ అయితే వచ్చాయి, కానీ మంచి వాక్ అనిపించింది. మీకు కూడా ఇట్లా లైక్ పీస్ఫుల్గా వాక్కి వెళ్ళాలి, అంత నేచర్ చూడాలంటే అలా వెళ్ళండి. మధ్యలో మనం చిన్న గుళ్ళు కూడా చూడొచ్చు. లేదు అని అనుకుంటే మీరు మ్యాప్లో విజయ విఠల టెంపుల్ అని టైప్ చేసి అక్కడికి వెళ్ళండి. మనం గుడి వరకు అయితే డైరెక్ట్గా వెళ్ళలేము. 20 rupees టికెట్ తీసుకుంటారు. అప్ అండ్ డౌన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ని లేడీసే డ్రైవ్ చేస్తారు. మీరు విజయ విఠల టెంపుల్కి అయితే ఎలక్ట్రిక్ వెహికల్లో వెళ్ళొచ్చు. కానీ అచ్యుతరాయ టెంపుల్కి మాత్రం పక్కా బై వాకే వెళ్ళాలి. విజయ విఠల టెంపుల్ నుంచి 1.5 kilometers ఉంటుంది. ఫస్ట్ మనం విజయ విఠల టెంపుల్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు ఇక్కడ పిల్లర్స్లో నుంచి మ్యూజిక్ ఎలా వస్తుందో. ఇక్కడ 56 మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నాయి. వీటినే సరేగమప పిల్లర్స్ అని కూడా అంటారు. మన 50 rupees నోట్ మీద ఉన్న స్టోన్ చారియట్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ ఉన్న పిల్లర్స్లో నుంచి మ్యూజిక్ ఎలా వస్తుందా అని ఒక బ్రిటిషర్ దాన్ని పగలగొట్టి కూడా చూశాడు. బట్ అందులో ఏం లేదు. ఇట్స్ జస్ట్ ఎ స్టోన్. విజయ విఠల టెంపుల్ ఒక ఆర్కిటెక్చర్ మాస్టర్ పీస్ అని చెప్పచ్చు. ఈ గుడిలో 196 years ఓల్డ్ ట్రీ కూడా ఉంది. ఈ ట్రీ 6 months మొత్తం పూలు పూస్తుంది. నెక్స్ట్ 6 months మొత్తం ఆకులతోనే ఉంటుంది. లోపలైతే చాలా బాగుంది ఈ టెంపుల్. ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ 40 rupees. అక్కడే తీసుకోవచ్చు. లేదంటే ముందే మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే 35 rupees. ఇక్కడ మీకు కావాలి అంటే గైడ్ని కూడా తీసుకోవచ్చు. 300 rupees తీసుకుంటారు. వాళ్ళు 20 నుంచి 30 minutes మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా. సేమ్ అక్కడి నుంచి రిటర్న్ వచ్చేయాలంటే బయటికి వస్తే క్యూ లైన్ ఉంటుంది. ఆ వెహికల్లో ఎక్కితే మిమ్మల్ని మీ పార్కింగ్ ఏరియాకి తీసుకొని వెళ్ళిపోతారు. మా బైక్ అయితే విరూపాక్ష టెంపుల్ దగ్గర ఉంది కాబట్టి రిటర్న్ కూడా నేను బై వాకే వెళ్ళిన. ఆన్ ద వేలో రిటర్న్లో అచ్యుతరాయ టెంపుల్ చూశాను. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. పీస్ఫుల్గా ఉండే, చాలా విశాలంగా ఉంది. కానీ నేను ఆ టైంకే చాలా అలసిపోయాను. సో ఈ టెంపుల్ తర్వాత మీకు ఇంకేమైనా చూడాలి అని ఉంటే ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేయండి. అండ్ మీ ఓన్గా కూడా మీరు కొన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫైనల్గా రిటర్న్ హంపి నుంచి హోస్పేట్కి వెళ్ళండి బై బస్.
ప్రెజెంట్ అయితే హొస్పేట్ నుంచి మనకి డైలీ ట్రైన్ లేదు హైదరాబాద్కి. నార్మల్గా బెల్గావి నుంచి వచ్చే డైలీ ట్రైన్ ఉండేది. ప్రెజెంట్ ఎందుకో స్టాప్ చేశారు. డిఫరెంట్ డేస్లో ఉంది. ట్రైన్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీకు ఏ డేలో పాసిబుల్ అవుతుందో ఆ డేని బట్టి మీరు రిటర్న్ ప్లాన్ చేసుకోండి. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి హంపి గురించి. హంపీలో చాలామంది తెలుగే మాట్లాడతారు, సో మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అస్సలు లేదు. ఈ వీడియోని సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.